నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడంతటా కూడా హీట్ ఎక్కిస్తున్నాయి. అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ ఒకే రోజు వరుసగా 2 కేసుల విషయంలో కోర్టులో హాజరయ్యారు. అయితే ఒక కేసు ఆయన పర్సనల్ విషయానికి సంబంధించింది అనుకోండి. ఏదైతే తన భార్యతో విడాకుల తర్వాత నష్టపరిహారం అంటూ, అయితే ఈ నష్టపరిహార విషయంలో కూడా వాళ్ళిద్దరికీ పొంతన లేదు. అటు వాళ్ళ భార్యనేమో 250 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు, ఈయనేమో కేవలం 35 కోట్లు మాత్రమే ఇస్తానంటూ ఈయన చెప్పడము. సో అదొక పంచాయతీ. అయితే ఇక మెయిన్ పంచాయతీ ఏంటంటే, ఈయన ఒక 15-20 సంవత్సరాలుగా ఇటు ఇండస్ట్రీలో చూసినట్లయితే చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్న సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఇటు పార్టీని స్థాపించారు. ఈ పార్టీ కూడా తమిళనాడులో ఒక పెద్ద పార్టీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ ఈ పార్టీలో 1,00,00,000 మంది వరకు కూడా ఉన్నారు. మరి ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద మనిషి, ఇంత అగ్రనేత ఒక పార్టీకి అధినేత అయ్యుండి కూడా అఫిడవిట్ సమర్పించినప్పుడు అందులో ఉన్న అవకతవకలు చూసినట్లయితే ఈయన 2 చోట్ల పోటీ చేస్తున్నారు. ఒకటేమో తిరుచి, ఇంకొక దగ్గరనేమో పెరుంబర్. ఈ 2 చోట్ల ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఈ 2 చోట్ల కూడా వేరే వేరే లాయర్లతో అక్కడ అఫిడవిట్లు అనేవి సమర్పించిండ్రు. అయితే ఆ ఒక అఫిడవిట్ లోనేమో 115 కోట్లు ఆస్తి ఉన్నట్టు, ఇక ఏదైతే కేసులు, వాళ్ళ కుటుంబ విషయాలు, పిల్లల విషయాలు ఇవన్నీ ఒక దాంట్లో ఉంటే, ఇంకో దాంట్లోనేమో ఆయనకు 220 కోట్ల ఆస్తి ఉన్నట్టు ఇంకో అఫిడవిట్లు ఉంది. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, నువ్వు ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నా కూడా అఫిడవిట్ అనేది ఒకే రకంగా ఉండాలి అనేది అది రూల్. మరి ఈ రూల్ తెలియకుండా ఇంత సిల్లీగా ఈ అఫిడవిట్లు మిస్టేక్ కావాలనే జరిగింటదా, లేదంటే నిజంగానే చూసుకోకుండా? మరి చూసుకోకున్నా ఇదైతే మిస్టేక్. అంటే ఇంత కేర్లెస్ గా ఉంటారా? ఒక అఫిడవిట్ సమర్పిస్తున్నప్పుడు అందులో ఉండే తప్పులు సరే, ఇదేమైనా టెక్నికల్ ఇష్యూ లేదంటే టైపింగ్ ఇష్యూ అంటే అట్లా కూడా కాదు. అసలు టైపింగ్ ఇష్యూ కానే కాదు. అంటే వీళ్ళు సమర్పించడమే, అంటే ఏదైతే అఫిడవిట్ ని అందించడమే ఆ విధంగా ఇవ్వడంతో ఇప్పుడు అందరికీ కూడా అనుమానాలు రేగాయి. అంతేకాదు, ఇటు మద్రాస్ కోర్టు, హైకోర్టు కూడా విజయ్ పై మండిపడుతుంది. ఎందుకంటే ఈ విధంగా అఫిడవిట్లు ఒక దగ్గర ఒక రకంగా, ఇంకో రకంగా సమర్పించినందుకు దీనిలో ఎన్నికల కమిషన్, ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అని కూడా కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే మరి టీవీకే విజయ్ కి తెలియకుండా ఇది జరిగిందా, అంటే ఆయన లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన హ్యాండ్ ఇచ్చే విధంగా ఈ విధంగా చేసిండా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, అంటే ఒక అఫిడవిట్ ను సమర్పించినప్పుడు అందులో ఉండే తప్పులు, అవకతవకలు గివి కూడా తెలియకుండా అంత గుడ్డిగా అట్లెట్లా అఫిడవిట్ ను సమర్పించిండ్రు అంటూ కూడా కొంతమంది మండిపడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఇంకొంతమంది నవ్వుకుంటున్నారు కూడా. మరి టీవీకే అధినేత అయిన విజయ్ మరి ఇంకొంతమంది ఏమంటున్నారు, లేదు లేదు దీని వెనకాల సంథింగ్ ఇంటర్నల్ గా ఏదో అయితే మతలబు ఉంది, అందుకే ఈ విధంగా ఒక్కో దగ్గర ఒక్కోలాగా, ఇంకో దగ్గర ఇంకోలాగా ఈ విధంగా ఉంటుంది అంటూ కూడా ఇంకొంతమంది అంటున్నారు. మొత్తానికి ఏదైతేనేం, ఎప్పుడైతే తలపతి విజయ్ ఆయన పార్టీని స్థాపించడము, ఆ తర్వాత ఆయన ప్రచారం చేయడము, ప్రచారం కంటే ముందు ఆయన పెద్ద భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు ఆయనకు ఇబ్బందులే ఎదురైనాయి. ఇప్పుడు ప్రచార సమయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటు ఒక పక్క ప్రచారము, ఇంకో పక్క ఈ కేసులు. ఇటు ఇంట్లో విషయాలు చూసుకున్నా, ఇంట్లో విషయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి టీవీకే విజయ్ వీటన్నిటిలో ఎట్లా నెగ్గుతాడో, ఎట్లా బయట పడతాడో వేచి చూడాలి. సో దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.